10 గంటలకు టెండర్ గుర్తుందిగా? ఉంది మావయ్య. ఆఫీస్కి వెళ్ళి డీడీ కలెక్ట్ చేయి. అలాగే మావయ్య. ఎందుకొచ్చారా? ప్రభతో ఒకసారి మాట్లాడాలి. మాట్లాడి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళంతా తండ్రులు కాలేర్రా. రే, దానికి కష్టం వస్తే అది నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి రాలా, నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్షిప్ అంటే అన్ని బంధుత్వాల కన్నా గొప్పదని చెప్పావుగా, ఏమైంది ఇప్పుడు? రే, అది నా కూతుర్రా, దాన్ని ఈ చేతులతో పెంచాను. దానికి ఏం చేస్తే సంతోషంగా ఉంటుందో దాన్నెవరికిచ్చి పెళ్లి చేయాలో నాకు తెలీదు. ఇవేమీ అర్థం చేసుకోకుండా మీ తొందరపాటుతనంతో ప్రేమ స్నేహం అంటూ దాని జీవితాన్ని నాశనం చేశారు. అందుకే కదరా కన్నవాళ్లమైన మేము ఈ ప్రేమ గీమ వద్దని గుండెలు బాదుకుంటాం. పిల్లలు ఏదడిగినా కాదనకుండా ఇచ్చే మేము ప్రేమించామనగానే ఒక అడుగు వెనక్కేస్తాం. ఎందుకో తెలుసా? ఇలా జీవితంలో ఓడిపోయి రాకూడదని. మీరు చేసిన పనికి దానికి డైవర్స్ ఇప్పించాలి, డైవర్స్ తీసుకున్న ఒకరిని చూసి పెళ్లి చేయాలి. అంతా నా తల రాత. నేను ఒకసారి ప్రభుతో మాట్లాడాలి. మాట్లాడు ప్రభా. వీళ్ళు నీతో మాట్లాడాలంట. ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి ఏమీ లేదు. జరిగిందంతా ఓ పీడకలనుకుని ఎప్పుడూ మర్చిపోయాను. పీడకల ఏంటి లోపలికి వెళ్ళిపోతావు? వదనరా. ఏంటి మావయ్య ఇది? మన దగ్గర బలముంటే వాడి దగ్గర తెగింపుంది. చంద్రు ఆయన ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. అది చెడగొట్టడానికి వచ్చారా? రేయ్ ఆగండ్రా. ఏంట్రా మా వాడి మనసు మార్చడానికి వచ్చారా? ఏదో గుళ్ళో దొంగచాటుగా నలుగురు వెర్రి వెదవుల ముందు దండలు మార్చుకుంటే అది పెళ్ళైపోతుందిరా. ఆ పెళ్లి చట్ట ప్రకారం జరగకపోయినా చట్ట ప్రకారమే వాళ్ళకి విడాకులు ఇప్పిస్తా. వచ్చే నెల 26న విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఇష్టపడే. అదే రోజు సెంట్రల్ మినిస్టర్ కూతురికి నా కొడుక్కి పెళ్లి. వచ్చి మెక్కెళ్ళండి. రేయ్ తరిమేండ్రా. చెప్పాల్సింది చెప్పారుగా, బయట ఏంట్రా? కిందకి రారా, నీతో మాట్లాడాలి. మీతో మాట్లాడేదేం లేదు, వెళ్ళండి.
దాన్ని తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది వెళ్ళండి రా చంద్రు చంద్రు ఈ లోపే రెండో పెళ్లికి రెడీ అయిపోయావా బాగా నచ్చాడా రేయ్! వదలు!